విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైందని ఇప్పటి వరకు హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. దానికి నిరసనగానే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక బ్రోచర్ రిలీజ్ చేశారని, కానీ గెలిచాక దాన్ని రియల్ ఎస్టేట్ ప్రమోషన్లా మిగిల్చారన్నారు. గెలవక ముందు ఓడమల్లన్న, గెలిచాక బోడి మల్లన్న అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది అంటూ విమర్శలు చేశారు షర్మిల. క్యాంపెయిన్ చేపట్టింది. ఆ క్యాంపెయిన్ పేరు సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఇది క్యాంపెయిన్ అని ఎందుకంటున్నాము అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ 6 కి దిక్కు లేకుండా పోయింది. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగంగా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు. సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. కేంద్రం 10,000 ఇస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద మేం 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని ఈ పథకానికి పేరు పెట్టారు. మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా? అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? 16,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఒక్కరికైనా డిఎస్సి ఉద్యోగం ఇంతవరకు వచ్చిందా? 7 నెలలు కలిసిపోయింది. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. మీ మొదట పెట్టిన సంతకానికే ఇంతవరకు దిక్కులేదు అంటే ఇక ఏ సంతకానికైనా, మీ ఏ మాటకైనా ఏ విలువ ఉంటుందో చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి.